myself Mukesh Vijaya from Space Engineering Academy. Hope you guys are doing well. You all know we are trying to give you every corner of information. It might be the updates or the notification or the recruitment process of different organizations through this platform, Space Engineering Academy YouTube channel. Guys, not only YouTube channel, we always running our PDF other platforms also, like we also had platforms with the same name in Telegram and WhatsApp also. You can easily access these PDFs in our Telegram channel, and you can easily access these videos in our WhatsApp group also. You're going to get regular updates in all the platforms. Okay, try to follow in every platform. Definitely there will be chance of getting information on a time basis and important basis, right? So, and we're very happy and we're pleased with your response. Almost we're nearing 2000 subscribers in the with a very lesser span of time. Okay, we are very much happy for that, for your support, and please encourage us further by liking and subscribing the these channels and these videos. And if you really like our content, please share to the near and dear ones. మీకు తెలిసిన వాళ్ళకి కానివ్వండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. తెలిసిన తర్వాత డిసిషన్ ఈజ్ దేర్, అలా అప్లై చేస్తారా లేదా తర్వాత విషయం, కానీ ఇన్ఫర్మేషన్ కొద్దిగా పాస్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇట్స్ పాసిబుల్, ట్రై టు షేర్ ఇన్ యువర్ ఎడ్యుకేషనల్ గ్రూప్స్, లైక్ 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ గ్రూప్స్ ఉంటే అందులో కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకే, ఇన్ దిస్ వీడియో ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ సిఎస్సి అండ్ ఐటీ కంప్లీటెడ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. ముఖ్యంగా ముందే చెప్తున్నాను, సిఎస్సి ఐటీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్కి దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు అసోసియేట్ విత్ అ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ద AICIL is nothing but a organization which is established in 2002, almost 23 years నుంచి రన్ చేస్తూ ఉంది. దీంట్లో దిస్ ఆర్ వర్కింగ్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీంట్లో మీకు ఆపర్చునిటీ ఇస్తుంది. ఓకే, దే ఆర్ ఇన్వైటింగ్ ద అప్లికేషన్స్. ద విండో వాజ్ ఆల్రెడీ ఓపెన్ హియర్. 30 జనవరికి ఓపెన్ అయింది. 20 ఫిబ్రవరి 20 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దేర్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జామ్ ఫర్ దిస్. ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మీకు మీ టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది, జనరల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ. ఎగ్జామ్కి 150 మార్క్స్ అని చెప్తున్నారు, దాంతోపాటు ఇంటర్వ్యూ. దిస్ ఆపర్చునిటీ ఫర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్, దోస్ ఆర్ కంప్లీటెడ్ సిఎస్సి అండ్ ఐటీ ఓన్లీ. ఓకే, మిగిలిన వాళ్ళు చూడండి, వీడియో తెలుసుకోండి కనీసం. ఓకేలా, మీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి అవసరం అవ్వచ్చు, దాని కనీసం షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. కమ్ బ్యాక్ టు ద నెంబర్ ఆఫ్ వేకెన్సీ. వేకెన్సీస్ మనకి ఐటీ సెక్టర్లో 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఓవరాల్గా 55 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కమ్యూనిటీ వైజ్గా ఉన్నాయి, మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఓకే, రైట్. ఇంకా ట్రైనింగ్ అండ్ ప్రొబేషన్ గురించి చూసుకుంటే కొద్దిగా ఎక్స్టెన్షన్ ఆఫ్ ట్రైనింగే ఉంది ఇక్కడ. ఫస్ట్ 1 year ట్రైనింగ్ అబ్జర్వ్ చేస్తారంట. ట్రైనింగ్లో కంప్లీట్ అవ్వడానికి నెక్స్ట్ 1 year అబ్జర్వేషన్లో పెడతారంట, అండ్ ప్రొబేషన్లో పెడతారు 1 yearలో. ఈ ప్రొబేషన్ కంప్లీట్ చేసుకుంటే అప్పుడు మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫీసర్గా, అబ్జర్వేషన్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫీసర్ ఇస్తారు, కానీ ప్రొబేషన్లో ఉంటాడు. ప్రొబేషన్ అయిపోయిన తర్వాత మీకు ఫస్ట్ అప్పుడు బేసిక్ పే యాడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సర్వీస్ ఎక్కడైనా త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడైనా పొజిషన్ ఇవ్వచ్చు అనే విషయం చెప్తున్నారు, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, అయితే అబ్జర్వేషన్ అయిన తర్వాత కూడా మినిమం 2 years కంపెనీతో మీరు వర్క్ చేయాలి. 2 years లోపు కనుక మీరు ఏదైతే సర్వీస్ చేస్తున్న అగ్రిమెంట్ కనుక బ్రేక్ చేస్తారో, సర్వీస్ బాండ్ ఖచ్చితంగా మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. సర్వీస్ బాండ్ కనుక ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే అబ్జర్వేషన్ ఆఫ్ ది పీరియడ్ నుండి 4 lakhs పే చేయాలి. 1 year అబ్జర్వేషన్ అయిపోయిన తర్వాత చేస్తే మాత్రం 2 lakhs పే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా బేసిక్ పే ఆల్రెడీ చెప్పాను కదా, మీకు రెగ్యులర్గా అయిపోయిన తర్వాత బేసిక్ పే మీకు 50,925 వచ్చేస్తారు. అండ్ ఇన్ అండ్ అరౌండ్ మీకు ఎవ్రీ మంత్ యూఆర్ గోయింగ్ టు గెట్ 90,000 నియర్ బై 6 digit శాలరీ రావడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే స్పెషలిస్ట్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన వేకెన్సీస్ మనం అప్లై చేస్తున్నాం. ఫర్ దిస్ ద స్టూడెంట్ మస్ట్ కంప్లీట్ BE ఆర్ బీటెక్ ఆర్ ME ఆర్ MTech ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. పర్సంటేజ్ విషయంగా మాట్లాడితే SC, ST, PWD క్యాండిడేట్ షుడ్ హ్యావ్ 55% అగ్రిగేట్, అండ్ అదర్ స్టూడెంట్ షుడ్ హ్యావ్ 60% ఆఫ్ ద అగ్రిగేట్. ఓకే, దీంతో పాటు ఇక్కడ ఇచ్చిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ కానీ, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కానీ, దీంట్లో ఏదైనా ఒకటి సర్టిఫికేట్ ఉంటే మాత్రం కొద్దిగా బెటర్గా ఉంటుందనే విషయం వీళ్ళు చెప్తున్నారు. ఏదైనా ఒకటి, ఈదర్ ఆఫ్ ద వన్. అందుకనే ఒక డిగ్రీతో కాకుండా కొన్ని సర్టిఫికేషన్ కూడా మనం ట్రై చేయాలి. ఆల్రెడీ మీరు ఎడ్యుకేషన్ చేస్తున్నప్పుడు ఏదో ఒక సర్టిఫికేషన్ చేస్తుంటారు, దానికి సంబంధించిన సర్టిఫికేషన్ ఉంటే బెటర్గా ఉంటుందనే విషయాన్ని వీళ్ళకి చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, బట్ దాంట్లోకి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి, సర్టిఫికేషన్ మాత్రం అవసరం ఉంది. ఇంకా ఫర్దర్గా వెళ్దాం. జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ అంతా కూడా. అయితే ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 21 years, మ్యాక్సిమం 30 years. డేట్ విషయాన్ని చూసుకుంటే డేట్లు కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. 1st 2024 December 1, 2024 బేస్ చేసుకొని మినిమం 21, మ్యాక్సిమం 30 అన్నారు. నో వరీస్ విత్ దట్ ఏజ్ యాక్చువల్లీ, ఎందుకంటే 30 దాటిన వాళ్ళకు కూడా కొంతమంది రిలాక్సేషన్ ఉంది. SC, ST 30 దాటిన వాళ్ళు 35 వరకు అప్లై చేయొచ్చు. OBC వాళ్ళు 30 దాటిన వాళ్ళు 33 వరకు అప్లై చేయొచ్చు. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఉన్న వాళ్ళు దే కెన్ అప్లై ఇట్ ఫర్ అప్ టు 40 years ఆల్సో. ఓకే,
ఎక్స్ సర్వీస్ మెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఎక్స్ సర్వీస్గా యాక్సెప్టెన్సీ ఉంటే 35 years వరకు అప్లై చేయడానికి అయితే ఉంది. ఇంకా ఫర్దర్గా వెళ్తాం. ఈ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీలో పింగ్ చేస్తాను. సో అక్కడ మీకు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు మీరు. అండ్ దాంతోపాటు దానికి సంబంధించిన లింక్ కూడా ఇది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. యూ కెన్ గో త్రూ దాట్. సెలక్షన్ ప్రొసీజర్ యాజ్ ఎ సైడ్ సిబిటి ఎగ్జామ్ ఉండబోతుంది. దాంతోపాటు దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ. బోత్ కంబైన్డ్గా 200 marks ఉంటాయి. సిబిటి ఎగ్జామ్ 150 marks ఉంటాయి. ఈ 150 marksలో ఆబ్జెక్టివ్ ఉంది, డిస్క్రిప్టివ్ ఉంది. 150 marksలో 120 marks ఆబ్జెక్టివ్ ఉంది, 30 marks డిస్క్రిప్టివ్ ఉంది. 150 క్వశ్చన్కి 150 marks ఇవ్వబోతున్నారు వీళ్ళు. 150 minutes ఇస్తారు. 2.5 hours డ్యూరేషన్ ఉంటుంది. ఇందులో కూడా మినిమం క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూ స్టూడెంట్స్ షుడ్ గెట్ 55% మినిమం మార్క్స్. అదే అదర్స్ అయితే 60% మార్క్స్ అయితే ఎగ్జామ్లో తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎగ్జామ్ సిలబస్ విషయానికి వస్తే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోస్ట్ కనుక మనం సిలబస్ చూసుకుంటే చూడండి, ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 120 క్వశ్చన్స్లో 150 క్వశ్చన్స్లో 100 క్వశ్చన్స్ మొత్తం కూడా మీ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అయితే సిఎస్సికి సంబంధించి కానీ ఐటీకి సంబంధించి దాని మీదే ఉంటుంది. ఇంకా మిగిలిన చూసుకుంటే రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అండ్ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, లేకపోతే క్వాంటిటీ యాప్టిట్యూడ్ కానివ్వండి, 10 మార్క్స్ చొప్పున మొత్తం కూడా 40 మార్క్స్ ఉంటాయి. డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ టెస్ట్ అంటే మీకు ఇంగ్లీష్ ఎస్సే రాయడానికి వస్తుందా రాదనే విషయాన్ని తెలుసుకోవడానికి ఒక 10 మార్క్స్ ఉంటుంది. ఓవరాల్గా మనకి 150 క్వశ్చన్స్, 150 minutes, 120 ఫర్ ఆబ్జెక్టివ్, 30 minutes ఫర్ డిస్క్రిప్టివ్ ఇస్తున్నారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఒక రాంగ్ ఆన్సర్ చేస్తే 1/4 మార్క్ డిడక్ట్ అవుతుంది. ఓకే, ఇందులో కనుక సెలెక్ట్ అయిన వాళ్ళని డైరెక్ట్గా ఏం చేస్తారు, మనకి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేసుకుంటారు. ఇంటర్వ్యూకి 50 మార్క్స్ ఉంటాయని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. రెండిట్లో కనుక క్వాలిఫై అయితే డెఫినెట్గా సెలెక్షన్కి వస్తుంది. ఇంటర్వ్యూకి ఏ రేషియోలో తీసుకుంటారంటే 1:3 రేషియోలో తీసుకుంటారు. ఇంటర్వ్యూలో ఉన్న మార్కులు 50 మార్క్స్లో కనీసం మినిమం 25% అన్నా వచ్చిన వాళ్ళని, అంటే 50% వచ్చిన వాళ్ళని మాత్రమే నెక్స్ట్ స్టేజ్కి సెలెక్ట్ చేయడానికి, మెరిట్ లిస్ట్ పెట్టడానికి అవకాశం అయితే ఉంది. మెరిట్ లిస్ట్ మొత్తం కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత దేన్ని బేస్ చేసుకొని సిబిటి మార్క్స్, ఇంటర్వ్యూ మార్క్స్ వేసుకొని మెరిట్ లిస్ట్ రెడీ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎస్ దెర్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీయో ఏపీలో ఉన్నాయి. తెలుగు పీపుల్కి అయితే తెలంగాణలో కూడా మంచి అవకాశమే ఉంది. హైదరాబాద్ ఇచ్చాడు, ఖమ్మం ఇచ్చాడు. దీన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ చూసుకోవచ్చు. ఓకే, ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ లెట్ మీ త్రో ద ఫీ ఆల్సో. ఫీ కూడా చెప్తాను నేను, డోంట్ వరీ. సెంటర్స్ విషయంగా వస్తే ఇలా ఉంది మనకి. ఇంకా ఫర్దర్గా వెళ్దాం మనం. ఐడెంటిఫికేషన్, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అయితే యాక్సెప్ట్ చేయాలంటే మీళ్ళే మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా జనరల్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. ఏమేమి తీసుకోవాలి, ఏమేమి సర్టిఫికేట్ రెడీగా పెట్టుకోవాలి మొత్తం ఇక్కడ ఇచ్చారు. మీరు ఈ పీడిఎఫ్ని ఒకసారి స్క్రీన్షాట్ తీసుకొని దీన్ని అన్ని రెడీగా పెట్టుకోండి. ఒకవేళ మీరు కమ్యూనిటీ కనుక రిలాక్సేషన్ పొందాలనుకుంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన సర్టిఫికేషన్ లేటెస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. లేటెస్ట్ సర్టిఫికేట్ అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఉండాలి. ఇవన్నీ కూడా ఫైల్స్ ఎలా ఉండాలి, ఎంత సైజులో మెన్షన్ చేశారో మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఇవన్నీ కూడా జనరల్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. ఇంకా ఫర్దర్గా వెళ్దాం. జనరల్ ఇన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ ఇస్ జనరల్ ఇన్ఫర్మేషన్. హౌ టు అప్లై, ఆన్లైన్లో అప్లై చేయాలి ఖచ్చితంగా. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే లేదు. ఇందులో ఫోటోగ్రాఫ్ అవసరం, సిగ్నేచర్ అవసరం, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అవసరం, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అవసరం. ఇవన్నీ కూడా ఎలా అప్లోడ్ చేయాలి అండ్ హ్యాండ్ డిక్లరేషన్ ఎట్లా ఉండాలని మొత్తం కూడా వీళ్ళు ఇచ్చారు. దాన్ని క్లీన్గా చదువుకొని అప్లై చేసుకోండి. ఓకే, అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ స్టూడెంట్ షుడ్ పే 200 rupees, అదర్ స్టూడెంట్ మస్ట్ పే 1000 rupees. ఓకే, ఇది అప్లికేషన్ ఫీ. ఇంకా ఇవన్నీ కూడా కామన్ ఇన్ఫర్మేషన్. పేమెంట్ ఆన్లైన్లో చేసుకోవచ్చు అనే విషయం చెప్తున్నారు. రిమెంబర్ గైస్, దిస్ ఇస్ జనరల్ ఇన్ఫర్మేషన్. ఇంకా అంతా ఉంది, మీకు కావాలంటే చూసుకోవచ్చు. రిమెంబర్ ద డేట్స్ ఇయో, డేట్స్ గుర్తుపెట్టుకోండి. డేట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇయో. డేట్స్ 30 January ఆల్రెడీ ఓపెన్ అయింది విండో. మీరు 20 February వరకు అప్లై చేసుకోవచ్చు. ఆలోపు మీరు అప్లై చేసుకోండి. స్టూడెంట్ దోస్ ఆల్రెడీ కంప్లీటెడ్ సిఎస్సి అండ్ ఐటీ, ఫైనల్ ఇయర్స్ కాదు, సిఎస్సి ఐటీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈ అవకాశం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ గోయింగ్ టు మీట్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్.